శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నం కావలి మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీ నగర్ ఐడిఎస్ఎఫ్టి ట్యాంకు వద్ద 42.49 కోట్లతో బృహత్తర త్రాగునీటి పథకానికి శంకుస్థాపన కార్యక్రమం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐడిఎఫ్ పథకం ద్వారా 22.80 కోట్లు, అమృత్ 2.0 ద్వారా 14.50 కోట్ల రూపాయల నిధులతో కేటాయింపు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 5.19 కోట్ల రూపాయలతో త్రాగునీటి మౌలిక వస్తువులను సదుపాయాలు అభివృద్ధి చేస్తూ కావలి పట్టణ ప్రజలకు నిరంతరం త్రాగునీటి సరఫరా అందజేయడం లక్ష్యంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంబంధిత అధికారులతో కూటమి ప్రభుత్వ నాయకులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పై కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, సంబంధిత అధికారులు, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తిగూడ కిషోర్ బాబు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈనాడు కావలి ప్రజల దాహత్యం తీర్చే కార్యక్రమానికి నాంది పలకడానికి ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి నాంది పలికిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారికి, దీన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ ఈ గిరిధర్ గారికి, కావలి ప్రజల మంచినీళ్ళ కోసం ఎప్పటికప్పుడు డిపిఆర్ రూపొందించుకుంటూ అభివృద్ధి చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ గారు, పట్టణాధ్యక్షులు మిత్రులు కిషోర్ గారు, బాబురావు గారు, మధుబాబు నాయుడు గారు, వాసు గారు, అల్లయ్య గారు, అదేవిధంగా జనసేన నాయకులు సాయి గారు, అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కావలి అనాదిగా కూడా బొంతరాయి నీళ్లు బాగా స్వీట్ ఉండేటువంటి వాటర్గా పేరున్నప్పటికీ కూడా కావాలనగానే మంచినీళ్ళు లేనటువంటి ప్రాంతంగా ప్రభుత్వ రికార్డులో ఉన్న దృష్ట్యా స్వర్గీయ కలికి యానాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 1987 కావలికి ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలని, ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం వారు కృషి చేయటం, ఆ ధరి వచ్చినటువంటి ధర్మిల మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పూర్తి స్థాయిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకుని మాగుంట సుబ్బరామరెడ్డి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా నామకరణం చేసి అప్పటి నుంచి కూడా కావలి ప్రజలకు అందిస్తున్నటువంటి తరుణంలో మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీలు
డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు దృష్ట్యా కావలి ప్రజలు ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో టౌన్ బాగా విస్తరిస్తున్న తరుణంలో కావలిని అభివృద్ధి చేయాలని అమృత్ 1 కింద మొట్టమొదటిగా ఆనాటి ప్రధాని ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారి సౌజన్యం, మన ప్రీతమ నేత రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దీర్ఘాలోచన కలగలిపి కావలికి అమృత పథకం కింద నిధులను 57 కోట్ల రూపాయలతో 2018 సంవత్సరంలో మొట్టమొదటి మళ్ళా కావలికి రావటం. దీనికంటే ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వేసినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా అప్పుడున్నటువంటి టెక్నాలజీకి 1987 టు 96 మధ్యలో జరిగినటువంటి పరిస్థితుల్లో జిఆర్పి పైప్ లైన్స్ లేదా ఆస్బెస్టాస్ పైప్ లైన్స్ వేయటటువంటిది ఆనవాయితీగా ఉండింది. క్రమేపీ కొన్ని దిక్కుల హెచ్డిపి పైప్స్ వేయటం ఆనవాయితీగా వచ్చింది. వీటిల్లో ఫంగస్ రావటమో, డ్యామేజ్లు కావటమో, వీటి వల్ల హాని జరగటమో, కెమికల్ రియాక్షన్స్ వల్ల అనేది దాంతో ఇప్పుడున్న టెక్నాలజీలో డిఐ పైప్ లైన్స్ వేయాలనేది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నూతన టెక్నాలజీలో ఒక విధానం. అయితే ఈ జిఆర్పి పైప్ లైన్ యొక్క వ్యాలిడిటీ 20 years, కానీ ఈరోజు 30 years అయిపోయినా అవన్నీ డ్యామేజ్లు కావడం, కావలి పుర ప్రముఖులందరికీ కూడా నిరంతరం నీళ్లు ఇచ్చే దగ్గరలో ప్రజలు పెరిగారు, వాడకం పెరిగింది. కానీ పైప్ లైన్స్ అవే పైప్ లైన్లు కెపాసిటీ ఉన్నందువల్ల వాటర్ ఎక్కువ ప్రెజర్ ఇచ్చి వాటర్ పంపింగ్ చేయడం జరిగింది. ఈ పైప్ లైన్ పగిలిపోవటం, ఎక్కడెక్కడ లీకులు రావటం, ఇవన్నీ జరుగుతున్నందువల్ల అనుకున్న టయానికి అనుకున్న విధంగా కావలి ప్రజానికానికి నీళ్ళు ఇస్తే పరిస్థితి లేదని చెప్పి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు 2018లో అమృత పథకం కింద 57 కోట్లు శాంక్షన్ చేస్తే, ఈ 57 కోట్ల రూపాయలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, కానీ ఇది అందరికీ అర్థం కావాలనే మళ్ళా కూడా తెలియజేస్తున్నా. ఈ 57 కోట్ల రూపాయలతో 1,40,40 లీటర్లు పర్ డే కావలి ప్రజానికానికి ఇవ్వాలి అని 14 MLD 14 MLD మెట్రిక్ లీటర్ల వాటర్ని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్గా ప్రజలకు ఇవ్వడం కోసం సంపు కట్టాలి, వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కట్టాలి. అక్కడి నుంచి 750 ఇప్పుడున్నటువంటి ఈ పైప్ లైన్ ఇది 700, దీనికంటే కొంచెం ఇంకా పెద్దది 750 mm ఉన్నటువంటి దాన్ని ఇది ఇక్కడ దీని ఈ వాటర్ ట్యాంక్ వరకు నీళ్లు ఎక్కించేదాన్ని తీసుకురావాలి. ఇక్కడ ఇది రిజర్వాయర్, కావలి టౌన్ మొత్తానికి ఇది రిజర్వాయర్, అన్నిటికంటే హైట్ లో ఉంటుంది. ఈ హైట్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కిస్తే ఇక్కడి నుంచి కావలి టౌన్ లో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకి ఇక్కడి నుంచి నీళ్లు వెళ్ళాలి. నీళ్లు వెళ్ళాలన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి 57 కోట్లలో 7 ELSRలు, ఇది OHPR, అది ఓన్లీ ప్రజలకి అప్పటికప్పుడు నీళ్లు అందించేదానికి కట్టినటువంటి వాటర్ ట్యాంకుల్ని 7 ప్రాంతాల్లో నిర్మాణం చేసి ఇక్కడి నుంచి ఆ వాటర్ ట్యాంకులకి నీళ్లు పంపించి అక్కడి నుంచి ప్రజలకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 57 కోట్లు శాంక్షన్ చేపిస్తే, ఆనాటి పాలకులు, గత ప్రభుత్వ నాయకులు, ఈరోజు కావలి కోసం అభివృద్ధి ప్రదాతలను సోగలు చెప్పుకునే నాయకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు కావలికి తీరని ద్రోహం చేసి కావలి పేద బడుగు బలహీన వర్గాలు నీళ్లు తాగకుండా చేసి ఈ రోజు కూడా ఎక్కడో దూర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసీలకి నీళ్లు లేని ప్రాంతాల్లో కూడా ఇంటికి నీళ్లు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంతటి మహానగరంగా అభివృద్ధి చెందేటువంటి ఈ కావలి పట్టణంలో మా చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఇప్పుడు కూడా బిందెలు తీసుకుని రోడ్డు మీదకి పోయి ట్యాంకర్ల దగ్గర నీళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చిందంటే దీనికి కారణం గత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం, తన దాహారి కోసం ఈరోజు కావలిని పణంగా పెట్టి కావలిని అమృత స్కీమ్ని ఈరోజు అమ్మేసినటువంటి వైనం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది భూమిలో ఉండే పైప్ లైన్లు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం. కట్టినటువంటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, కట్టిన ట్యాంకులు శిథిల వ్యవస్థకు వస్తున్నాయి. కట్టి 7 సంవత్సరాలు ఈ ట్యాంకు, కానీ ఈరోజు చుక్క నీరు అందించాల.